ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ V2. ఇవాళ ఇదే వీడియోలో 3 మోస్ట్ పాపులర్ పొడులు నా పద్ధతిలో చేసి చూపిస్తాను. ఒకటి కంది పొడి, రెండోది చట్నీ పొడి, మూడోది పుట్నాల పప్పుతో పొడి. సో లాస్ట్ వరకు చూడండి. మొదటిది కంది పొడి. దీనికి 4 డిఫరెంట్ పప్పులు 125 గ్రాములు తీసుకున్నాను. కందిపప్పు 125 గ్రాములు వేయిస్తున్నాను. మినప్పప్పు అది కూడా వేయిస్తున్నాను. ఆ తర్వాత శనగపప్పు అది కూడా వేయిస్తున్నాను. దేనికి కూడా నేను నూనె వాడట్లేదు. పెసరపప్పు ఇది కూడా నూనె లేకుండానే వేయించి పక్కన పెట్టాను. 15 గ్రాముల జీలకర్ర కూడా వేయిస్తున్నాను. అది కూడా మొత్తం వేసేసి గ్రైండ్ చేసి పెట్టాను. 4 టేబుల్ స్పూన్స్ ఎర్ర కారం వేస్తున్నాను. అందులో మళ్ళీ ఉప్పు, ఇంకొంచెం ఇంగువ కూడా వేసి బాగా కలుపుతున్నాను. అంతే, కంది పొడి రెడీ అయిపోయింది. ఇంకిప్పుడు చట్నీ పొడి. దీనికి శనగపప్పు 250 గ్రాములు తీసుకున్నాను. ఇది వేగిన తర్వాత 50 గ్రాముల మినప్పప్పు కూడా వేయించాను. పెసరపప్పు 50 గ్రాములు తీసుకొని వేయిస్తున్నాను. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్ వేసి 50 గ్రాముల ఎండుమిరపకాయలు వేయించాను. ఎండుమిరపకాయలకి మాత్రం తప్ప దేనికి కూడా నేను నూనె వాడట్లేదు. 2 బంచెస్ కరివేపాకులు కూడా వేయిస్తున్నాను. ఇప్పుడు 50 గ్రాముల చింతపండును కూడా వేయిస్తున్నాను. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా నేను గ్రైండ్ చేసి పెడుతున్నాను. అందులో ఉప్పు, ఆ తర్వాత ఇంగువ కూడా వేసి కలుపుతున్నాను. ఇంకొక విషయం, ఇది దోశ, ఇడ్లీ, రైస్లోకే కాదండి, మనం చిన్న వంకాయ కూరలోకి, గోరుచిక్కుడు కూరల్లో కూడా వేసి వండుకోవచ్చు. ఇంకా పుట్నాల పప్పుతో పొడి అంటే ఇంకా సింపుల్ అండి. 60 గ్రాముల వెల్లుల్లి నూనె లేకుండా వేయించాను. పుట్నాల పప్పు వేయించలేదు, డైరెక్ట్గా గ్రైండర్లో వేసేసి వేయించుకున్న ఈ గార్లిక్, ఎర్ర కారము, ఉప్పు కలిపేసి గ్రైండ్ చేసి పెట్టేశాను. అంతే, పుట్నాల పప్పు పొడి కూడా రెడీ అయిపోయింది. ఇంకొక విషయం, ఈ పొడి దోశ మీద వేసుకొని మధ్యలో ఆలు కూర పెట్టుకొని తింటూ ఉంటే హోటల్ స్టైల్లో మసాలా దోశ తిన్నట్టే. మీరు కూడా నేను చెప్పిన స్టైల్లో ఈ పొడులు చేసుకొని ఎంజాయ్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వేరే వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.